వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అన్నా ఉమ్మడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గతంలో క్రీడా రంగంలో వరంగల్ జిల్లాకున్న ప్రత్యేకతను మరొకసారి రివైవ్ చేయాలనే ఉద్దేశంతో వరంగల్ పార్లమెంటుకు సంబంధించిన ఎమ్మెల్యేలమందరము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి వరంగల్లో మాకు ప్రత్యేకంగా ఒక క్రికెట్ స్టేడియం, తర్వాత స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రెండు ఇన్స్టిట్యూషన్స్ను మంజూరు చేయాలి. మీరు వరంగల్ జిల్లా పైన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆ ప్రత్యేక శ్రద్ధతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించే విధంగా మీరు మాకు క్రికెట్ స్టేడియము, స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మంజూరు చేయాలని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా సహృదయంతో, చాలా పెద్ద మనసుతో, వరంగల్ జిల్లా ప్రజలపైన ఉన్న ప్రేమతో, అభిమానంతో క్రికెట్ స్టేడియంను, స్పోర్ట్స్ స్కూల్ను మంజూరు చేయడానికి ఒప్పుకొని మా ముందటనే ప్రిన్సిపల్ సెక్రటరీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ యూత్ సర్వీసెస్ జయేష్ రంజన్ గారితో మాట్లాడి త్వరితగతిన ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ వరంగల్లో, అంటే హన్మకొండ జిల్లాలో కానీ పూర్వ వరంగల్ జిల్లాలో నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ సంవత్సరం నుండే సాధ్యమైతే ఆగస్టు మాసం నుండే స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను తాత్కాలిక భవనాలలో ప్రారంభించే విధంగా కూడా మీరు చర్యలు తీసుకోవాలి అని చెప్పడమే కాకుండా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి స్పోర్ట్స్ స్కూల్కు అదేవిధంగా క్రికెట్ స్టేడియానికి కావాల్సిన ల్యాండ్ను కూడా మీరు ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే తక్షణమే BCCIతో మాట్లాడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కావలసిన నిధులు, స్పోర్ట్స్ స్కూల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కావాల్సిన నిధులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న హన్మకొండ కలెక్టరేట్లో ఒక సమీక్షా సమావేశం జరిగింది. ఆ సమీక్షా సమావేశం అనంతరం ఈరోజు మా మేయర్ గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా మేము ఎమ్మెల్యేలము అందరము ఇక్కడున్న మన జవహర్లాల్ నెహ్రూ స్టేడియంను, ఇక్కడున్న వసతులను పరిశీలించడానికి రావడం జరిగింది. ప్రస్తుతము తాత్కాలికంగా స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఈ ప్రెమిసెస్లోనే ఈ ఆగస్టు మాసంలోనే ప్రారంభించాలనేది ఒక నిర్ణయానికి వచ్చాం. దానికి సంబంధించిన రిపేర్స్, రెనోవేషన్స్ అన్నీ కూడా టేకప్ చేయాలని చెప్పినాం. బాయ్స్ హాస్టల్ సపరేట్గా, గర్ల్స్ హాస్టల్ సపరేట్గా, వాళ్ళకు కావాల్సిన హాస్టల్ కానీ, వాళ్ళకు కావాల్సిన క్లాస్ రూమ్స్ కానీ, వాళ్ళకు కావాల్సిన ట్రాక్స్ కానీ, కబడ్డీ కోర్ట్స్ కానీ, జిమ్నాస్టిక్ స్టేడియం కానీ, లేదా ఇండోర్ స్టేడియంలు కానీ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రెమిసెస్లో అన్ని ఏర్పాట్లు జరిగేంత వరకు తాత్కాలికంగా ఒక 2 years ఇక్కడి నుంచే తీసుకోవాలనే ఒక ప్రాథమిక అంగీకారానికి మేమందరం కూడా రావడం జరిగింది. అయితే మరి ఈ యొక్క JNS స్టేడియంను పరిశీలించిన తర్వాత బాయ్స్ హాస్టల్కి సంబంధించి, గర్ల్స్ హాస్టల్కి సంబంధించి ఏ రకమైన రిపేర్స్, రెనోవేషన్స్ టేకప్ చేయాలో, హాస్టల్లో ఉండే పిల్లలకు కావాల్సిన వసతులు ఏంటియో, బెడ్స్ ఏంటియో, అదేవిధంగా వాళ్ళ క్లాస్ రూమ్లో కావాల్సిన ఏంటి, ఇతర అవసరాలు ఏంటి అవన్నీ కూడా ఎస్టిమేట్ చేయమన్నా ఇమీడియట్గా పనులు ప్రారంభించమని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఆగస్టు మాసంలోనే, ఆగస్టు 2025లోనే ఈ JNS స్టేడియం పరిసరాలలోనే, అంటే దీనిలోనే
స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి. సార్, నిన్న సుప్రీంకోర్టు తీర్పు పైన బీఆర్ఎస్ పార్టీ కొన్ని విమర్శలు చేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ పరంగా మా వాళ్ళు స్వాగతించడం జరిగింది. వ్యక్తిగతంగా సుప్రీంకోర్టు తీర్పును నేను కూడా స్వాగతిస్తున్నాను. సుప్రీంకోర్టు తన తీర్పులో స్పీకర్ గారు వాళ్ళకి ఏమాత్రం కూడా విలువలు లేవు అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో అనేక రాజకీయ పార్టీలను విలీనం చేస్తున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను విలీనం చేస్తున్నారు. ఇతర పార్టీలలో గెలిచిన వారిని మంత్రివర్గంలో తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళను గౌరవించిన చరిత్ర వాళ్ళది. ఒక మాటలో చెప్పాలంటే ఫిరాయింపు చట్టాన్ని కాల రాసింది వాళ్ళు. రాజ్యాంగాన్ని, వ్యవస్థలను ఇప్పుడేదో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఇది మా విజయం అని జబ్బులు జరుచుకుంటున్నారు. కానీ గతంలో మీరు చేసిన దుర్మార్గం ఏంటో, మీరు చేసిన విధ్వంసం ఏంటో ఒకసారి అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏది ఏమైనా వాళ్ళ మాటలను పట్టించుకోకుండా సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం. స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.